నమస్తే, నా పేరు నాగేందర్. మీరు చూస్తున్నారు N5 మీడియా. ఈరోజు మనమైతే తునికి వచ్చాము. తుని దగ్గర ఉన్నటువంటి బరగొడ్ల సంతకైతే రావడం జరిగింది. ఇక్కడ బరగొడ్ల సంతలో ఇక్కడ దాదాపుగా కొన్ని వందల బర్రెలు అయితే ఇక్కడికి వచ్చాయి. చాలా మంది రైతులు అమ్ముకుంటున్నారు, కొంతమంది రైతులు కొనుక్కుంటున్నారు. మరి లోపలికి వెళ్ళి ఆ దగ్గరికి వెళ్ళి కొంతమంది రైతులతో మాట్లాడించే ప్రయత్నం కూడా చేద్దాం. ఇక్కడ ఒక్కొక్క బర్రె ఎంత రేటు పడుతుంది, దాన్ని బట్టి రైతులు ఎలా కొనుక్కుంటున్నారు, ఎలా అమ్ముతున్నారు అనే విశేషాలు పూర్తి వీడియోలు మీకు అందించడం జరుగుతుంది. నాతో పాటు వచ్చేయండి. 50,000 నుంచి 1,70,000 దాకా బరగొడ్లు అయితే ఇక్కడ ఉన్నాయి. దాని సైజుని బట్టి, దాని ఇచ్చే పాల ఉత్పత్తిని బట్టి రైతులు అయితే అమ్ముకోవడం జరుగుతుంది. ఇక్కడ దాదాపు ఇక్కడ చుట్టుపక్కల 8 గ్రామాల నుంచి జనాలు వస్తారనేసి ఇక్కడ మనతో పాటు ఉన్న రైతులు చెప్తున్నారు. చూడొచ్చు, ఇక్కడ ఈ బరగొడ్లు మొత్తం చూసుకోవచ్చు. ఇదంతా సంత ఆదివారం మాత్రమే జరుగుతుంది తునిలో. ఈ తునిలో ఆదివారం ఈ సంత అనేది ఫేమస్. ఈ చుట్టుపక్కల ఏవైతే గ్రామాలు ఉన్నాయో ఆ గ్రామాల్లో ఉన్న ప్రజలందరూ ఇక్కడికి వచ్చి తమ యొక్క బర్రెలను అమ్ముకోవడం లేదా తమకు కావాల్సిన బరగొడ్లను కొనుక్కోవడం అయితే జరుగుతూ ఉంటుంది. ఇక్కడ చూసి ఒక్కొక్క బర్రె వచ్చేసి మనకు 1,70,000 దాకా కూడా వెళ్ళిన బరగొడ్లు ఉన్నాయి. చాలు చాలే చాలంచు. ఎవరు రైతు ఎవరు? మీరేనా? నమస్తే అన్న, మీ పేరు? శ్రీనండి. శ్రీనా? ఇట్రా ఇటరా ఇటు తిరిగి. ఏం పేరు మీ పేరు? శ్రీనండి. శ్రీనా? ఎక్కడి నుంచి తీసుకొచ్చారు అవి? మేము లోకల్లో కొంటుంటామండి. మీరు లోకల్లో కొన్నారా? హర్యానా సార్. ఇది వచ్చి 1,30,000 సార్. ఇది 1,30,000? ముర్రా సార్, ముర్రా. చెప్పండి ఆయన ఎక్కువ. అదేం చేతండి? ఇది ముర్రా. అది ముర్రానండి. అది ముర్రానే. ఎక్కడి నుంచి కొనుక్కొచ్చారు? మేము నర్సీపట్నం ఏరియా అలాగా కింద. ఇప్పుడు ఎంత చెప్తున్నారు రేటు? ఇట్రా అండి. ఆ వెహికల్ పోయింది. ఇప్పుడు ఎంత చెప్తున్నారు? మామూలుగా నడుచుకుంటారండి, చెప్పండి. ఏం కాదు. మేము గేదెకో 4,000 3,000 ఉంటే ఇచ్చేస్తాం సార్. ఎంత? 1,35,000. అది పక్కది అదే 1,10,000 పడుతుంది సార్. 1,10,000 పడుతుందా? ఒక ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు ఈ మార్కెట్కి? 20 సంవత్సరాలు సార్. 20 సంవత్సరాల నుంచి? అవును సార్. నీకు ఎన్ని సంవత్సరాలు? నాకు 40 సంవత్సరాలు సార్. అమ్మో, నువ్వు 20 సంవత్సరాల నుంచి వస్తున్నావా? అవును సార్. 2004 కాడ నుంచి నేను వ్యాపారం చేస్తున్నాను. మీకు సొంతగా మీకున్నాయి బర్రెలు? ఉన్నాయి సార్. దొడ్డు ఉందా మీకు? అవునా సార్. ఎన్ని బర్రెలు ఉన్నాయి? 10-15 ఉంటాయండి. 10-15 ఉంటాయి. ఇప్పుడు కూడా 30 సాలతీలు ఉంటాయి సార్. 30 సాలతీలు ఉంటాయి. ఇప్పుడు ఎన్ని లీటర్లు ఇస్తాయి పాలు నీ బర్రెలు నువ్వు చెప్పిన? అది పెద్ద బర్రె, అది 1,35,000 ఒక 8 లీటర్లు అవుతుంది సార్. 8 లీటర్లు అవుతా? ఇది వచ్చి ఒక 5 లీటర్లు అవుతుంది సార్. మరి అమ్మారా? ఇదేనా ఇప్పుడే రావటం? మీరు ఉదయం వచ్చాం సార్. 12 ఆటల వరకు వచ్చాం. ఒక 6 ఆటలు అమ్మాం, 6 ఉన్నాయి సార్. 6 అమ్మారు, ఇంకా 6 ఉన్నాయి. 6 మీరు అనుకున్న రేటుకి పోయాయా? పోయింది సార్. అలా సార్, ఒకటి అలా వెళ్ళింది, ఒకటి ఇలా వెళ్ళింది సార్. ఇప్పుడు మీ దగ్గర కొన్నాక, ఇప్పుడు ఒక రైతు ఈయన కొన్నాడు అనుకో, అవును సార్, ఎప్పుడన్నా కొన్నాక మీ రీమార్క్ ఏమన్నా వచ్చిందా? రీమార్క్ ఏం లేదు సార్. ఏం లేదు. మేము ఒక బొడ్డొచ్చినా, ఒక దారి రాకపోయినా మేము పక్కా పూజిస్తాం సార్. అదే ఈయనకి ఏదో అనుకో సార్, మేము పాలు తీసి ఈయన పలానా పాలు అవుతున్నారు కానీ మేము కన్ఫామ్గా ఇన్ని అవుతున్నారు కానీ పూజిస్తాం సార్. ఎవరు లేకుండా పెబ్బు లేకుండా మా దగ్గరికి పార్టీ వస్తే కనుక సాల్తీ కూడా 10,000-5,000 తగ్గించేస్తాం సార్. డైరెక్ట్ నీ దగ్గరకు వస్తే పేరు శ్రీను సార్. శ్రీను దగ్గర కనుక డైరెక్ట్ గా వస్తే ఎటువంటి కమిషన్ లేకుండా డైరెక్ట్ ఆయనే ఒక 5,000-10,000 తగ్గించేసి ఇస్తా అన్నాడు. ఎటువంటి రిమార్క్ ఏమి ఉండదు. రిమార్క్ వచ్చినా అక్కడ 2 పూటలు ఉండి రూమ్ అరేంజ్మెంట్ అన్ని కూడా మేము చేస్తాం సార్. 2-3 పూటలు ఉండి వీలవుతే అన్ని చూసుకొని పక్కగా కొనుక్కోవచ్చు సార్. పాలు పిండుకొని చూసుకొని అన్ని చూసుకొని. ఇప్పుడు ఈ డెలివరీ ఎన్ని రోజులు పట్టింది? ఇది 10 రోజులు పడుతుంది సార్. 10 రోజులు పడుతుంది సార్. అటే పెట్టు. 10 రోజులు పడుతుంది సార్. ఇది పెద్దది వచ్చి ఒక వారంలో ఈనేస్తారు. ఒక వారంలో ఈనేస్తారు. అది 10 రోజులు పడుతుంది సార్. అది కూడా పెట్టమ్మా. మళ్ళీ ఇప్పుడు బర్రెలు ఇచ్చాక నువ్వు చెప్పిన పాలు తగ్గితే ఎలా? అందుకే సార్, మరి 4-3 పూటలు మా దగ్గర ఉండి ఆడ రూమ్ అరేంజ్మెంట్లు అన్ని కూడా మేము చూసుకుంటారు. పార్టీ వస్తే కనుక మా ఫోన్ నెంబర్లు అన్ని ఇస్తాం. 4-3 పూటలు తీసుకొని అలా చూసుకొని ఏ అభ్యంతరం లేకుండా తోలుకెళ్ళొచ్చు. ఇప్పుడు కొత్తగా డైరీ పెట్టాలనుకున్నారు, ఒక 20 కావాలి. మీ దగ్గరకు రావచ్చా? రావచ్చు సార్. ఇటు తిరుగు దగ్గరకు రావచ్చా? 20-25-30 సార్లు మేము అరేంజ్మెంట్ చేస్తాం. డైరీకి సెట్ అవుతాయి? అవుతాయి సార్. అవుతుంది సార్. డైరీ నడుపుకునే ఇది వచ్చింది సార్. ఇది బాగా అలది అమ్మా. దీని వదిలే దాన్ని అదే అలది. ఇది బాగా పార్టీ ముర్ర అండి. ఒరిజినల్ ముర్ర సార్. ఇది పూటకి 8 లీటర్లు అవుతుంది సార్. పూటకి 8 లీటర్లు అంటే రోజు వచ్చి 16 లీటర్లు.
తగ్గదు తగ్గదు సార్. 7 లీటర్లు వస్తాయా? వస్తాయి సార్ పక్కాగా. అందుకనే 2-3 పూటలు ఉండి 7 అయితే తగ్గదు. తగ్గదు సార్. అది వచ్చి 1,40,000 పడుతుంది సార్. 1,40,000 ఊరు ముర్రా సార్ అది. చెప్పు చెప్పండి మాట్లాడండి. అది సార్ మేము ఏ రిమాండ్ మరుగున్నా మేము పక్కగా దానికి మినిమం అవుతాం సార్. అది డైరీకి కావాలన్నా కొనుక్కోవచ్చు. వచ్చి డైరెక్ట్గా సీన్ గారి దగ్గరకు వస్తే మాత్రం మీకు రేటు 10,000 తగ్గించి ఇస్తా అంటున్నాడు. మీరు డైరెక్ట్ రావచ్చు, సీన్ గారిని అడగచ్చు. సీన్ గారి నెంబర్ కూడా మీకు చెప్తారు. చెప్పండి మీ నెంబర్ ఒకటి. 994888 09 166 శ్రీను గారి నెంబర్ ఇది. ఈ నెంబర్ నేను కింద స్క్రోలింగ్ లో కూడా వేస్తాను. నక్కపల్లి మండలంలో ఉంటారు శ్రీను గారు. మీరు ప్రతి ఆదివారం తునిలో ఇక్కడ సంత జరిగింది. ఈ సంత దగ్గరకు వచ్చి మీకు కావాలంటే 10-20 బర్రెలు కావాలనుకో డైరీ ఫామ్ పెట్టాలనుకునే వాళ్ళు వచ్చి తీసుకొని వెళ్ళొచ్చు. 10 కాదు 2 కావాలన్న వాళ్ళు కూడా వచ్చి తీసుకొని కావాలంటే మా దగ్గర ఉండండి. 2-3 రోజులు ఉండండి. మీకు ఫుడ్ మొత్తం మేమే చూసుకుంటాం, రూమ్ కూడా కల్పిస్తాం. మీరు రావచ్చు, ఉండి చూసుకొని బర్రెలు దగ్గరగా చూసుకున్నాకే కొనుక్కోండి నమ్మకంగా అనేసి అయితే శ్రీను గారు చెప్తున్నారు. సార్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఓకే సార్. మీ పేరు సార్? మా పేరు దొరబాబు అండి. ఏ ఊరు నుంచి వచ్చారు? గుంటపిల్లి అండి. ఇక్కడే ఆగిరిపేట. గతంలో అమ్మారా బర్రెలు? లేదండి, యాళ్ళలోకి వచ్చాం. అమ్మడానికి తీసుకొచ్చారా? రెండండి. 2 తీసుకు అమ్మారా మరి? లేదు, అమ్మలేదు, పోతున్నాయి. ఎక్కడున్నా ఏ బర్రెలు? ఈ 2 మీయేనా? ఇది అమ్మాయి అది చూపించు. అదని ఇది ఈ 2 ఈ 2 ఆ 2 అవి మాది కదండి. ఈ 2 ఏం జాతి దేశవాళీ. అది కొంచెం రింగు ఇది 2 ఈతలు ఈనింది. ఇది తేయలేదు. లేదు. ఎంత చెప్తున్నారు రేటు? రేటా ఇదా? ఇది అయితే 60,000. 60. అది 70. 2 ఈతలది 70. ఈనాలా ఈనిందా? ఇంకా ఏమన్నా అంత శివుడి పోలే. ఏం చూసామండి మీ దగ్గర రోడ్డు ఏదో కొనుక్కు రావడం, ఇక్కడ తగిలిపోవడం మేము. అంతేగాని మేము ఏం చూడలేదండి. అంతే. ఇప్పుడు అది అయితే ఇక 2 నెలల్లో డెలివరీకి ఉందా? ఉండదండి. ఎన్ని? ఒక 20 రోజులు ఉంటుంది. 20 రోజుల్లో డెలివరీ. అది 20 రోజుల్లో అయిపోద్దండి. ఇది 10 రోజుల్లో అయిపోద్దండి. దీన్ని కట్టించావా? కట్టించకపోయినా మాకు పొదాలు తెలిసి చెప్పేస్తాయండి. మేము చెప్పి కదా. మీరు వేరే దగ్గర కొనుక్కొని కొనుక్కొచ్చి అమ్మితే ఏం చూస్తామండి. మిగిలితే ఒక 1000 రూపాయలు మిగులుతుంది, లేదంటే 2,000 చెప్పలేమండి. ఇక అందరికీ ఇప్పుడు తుఫాను వల్ల ఎవరు రాలేదు. ఈ వారం ఎవరు ప్రతి వాళ్ళు లాసే. ఇది ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు? ఈ బర్రె ఎక్కడి నుంచి వచ్చారండి? సీతారాంపురం. కొన్నారా? ఎంత కొన్నారు? 1,10,000. ఏం జాత అండి ఇది? గౌడి గేదండి. గౌడి గేదా? ఎన్ని ఇస్తుంది పాలు? వస్తుందండి. తొలి కానీ 3 లీటర్లు 4 లీటర్లు చిన్నటండి. తొలి ఈత అయిపోయిందా? ఇది 2 ఈత. ఇది 2వ ఈత అయింది. ఎప్పుడు అయింది డెలివరీ? ఒక 15 రోజులు ఉంటుంది. 15 రోజుల్లో ఉంటుంది. ఒక 5 లీటర్లు ఇస్తుందా? 5 లీటర్లు ఇస్తుంది. ఓకే. ఎన్ని కొన్నారు మీరు? 2 కొన్నారా? అది ఎంత పడింది ఆ బర్రె? అంటే అది 55. అది దేశీ గేదండి. ఉంటుంది. 3 ఈతలు ఉంటుంది. 3 ఈతలు అయినిందా? అది ఎంత పడింది? 55,000 అండి. 55,000. లేవదా? లేచిదా? అసలు లేవట్లేదా? ఇది ఇట్లా లాక్కొచ్చాయి. ఇది ఈయన తీసుకొస్తున్నాడు చూసి వెనకాల. రాకూడదు కాదురా. అదితో నువ్వు మాట్లాడుకోవడమే. కాగితం విషయంలో రానంతే అది పద్ధతి కాదు కదా. నేను బేరం చేసి 2,000 అని చెప్పిన తర్వాత అది మళ్ళీ నువ్వు 1000 అంట అన్నావు. నువ్వు 1000 అన్నవని అంటాండ. అలాగా విజువల్ చెప్తా. ఇక్కడైతే చూడొచ్చు చాలా వరలు అయితే ఉన్నాయి. కొంతమంది అమ్ముకుంటున్నారు, కొంతమంది తీసుకెళ్తున్నారు. చూడొచ్చు ఈ చెట్టు కింద కూడా రైతులు అమ్ముతున్నారు బరగొడ్లు మొత్తం. N5 మీడియా కొన్నారా మీరు? బర్రెలు కొన్నారా?
ఇట్రా మళ్ళీ బ్రో ఏం కాదులేరా పర్లేదా? ఏ ఊరు నుంచి వచ్చారు? నాది ఏర్లపాలెం. ఆ? ఏర్లపాలెం. ఏట్లపాలెం నుంచి వచ్చారా? అమ్మారా? కొనుక్కోడానికి వచ్చాం. ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు ఇక్కడికి? అలాగా అప్పుడే 30 సంవత్సరాల నుంచి చూస్తున్నాం. 30 సంవత్సరాలు